రేణిగుంటలోని అంబేద్కర్ విగ్రహం సమీపంలో సిపిఐ మండల పార్టీ సభ్యులకు ఒకరోజు రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి శిక్షణా తరగతులను ప్రారంభించారు. సిపిఐ శతవసంతాలు జరుపుకుంటున్న సందర్భంలో నవంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 26వ తేదీ వరకు గ్రామాన పార్టీ శ్రేణులను చైతన్యపరుస్తున్నట్లు ఆయన తెలిపారు. 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో నేటికి పేదవాడికి ఇంటి స్థలం లేకపోవడం బాధాకరమన్నారు. మోడీ ప్రభుత్వం అవినీతిని అంతం చేస్తామంటూనే కార్పొరేట్ల ఆస్తులను కాపాడే పనిలో పడిందని విమర్శించారు. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య, మండల కార్యదర్శి వైఎస్ మణి, ఏఐటియుసి నేతలు కార్తీక్, మురళి, రజాక్, చంద్ర, జయరాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రేణిగుంటలో ఉండేటువంటి పార్టీ ప్రాథమిక సభ్యులకు ఒక్కరోజు రాజకీయ శిక్షణా తరగతులు జరుపుకుంటా ఉన్నాం. జిల్లాలో ఉండేటువంటి పార్టీ సభ్యులు 3025 మంది కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు ఉన్నారు. వాళ్ళకందరికి కూడా ఒకరోజు పాటు నవంబర్, డిసెంబరు పూర్తిగా ఈ 2 రోజుల పాటు ఒక్కరోజు రాజకీయ శిక్షణా తరగతులు జరపాలని చెప్పేసి జిల్లా పార్టీ కార్యవర్గం సమితి నిర్ణయించింది. అందులో భాగమే నవంబర్ నెల నుండి కంటిన్యూగా ఈ ఒక్కరోజు రాజకీయ శిక్షణా తరగతులు జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు రాజకీయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుని ఎండగట్టాలంటే ప్రాథమికంగా గ్రామ స్థాయిలో ఉండేటువంటి పార్టీ సభ్యుల్ని వాళ్ళకు రాజకీయ పోరాటాల వైపున పంపించడానికి ఈ శిక్షణా తరగతులు ఉపయోగపడతా ఉన్నాయి. ఈరోజు కేంద్రంలో, రాష్ట్రంలో రాజకీయాలు చూస్తూ ఉంటే ఈ దేశంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏమైపోతారో అనేటువంటి ఆలోచనలో ఉన్నాం. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారం వచ్చిన తర్వాత, కేంద్రంలో బీజేపీ 3వసారి అధికారం వచ్చిన తర్వాత కూడా ఈ దేశంలో ఉండేటువంటి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తుంది బీజేపీ అని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వం కూడా చెప్పింది, కేంద్రంలో వాళ్ళకంతా కూడా జాబ్స్ వస్తాయి, 2 కోట్ల ఉద్యోగాలు వస్తాయని. ఈరోజు 2 కోట్ల లెక్కన దాదాపు 11 సంవత్సరాలంటే 22 కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చి ఉండాలి. ఉద్యోగాలు వచ్చేదే కాకుండా ఉన్న ఉద్యోగాలు ఊడిపోయేటువంటి పరిస్థితుల్లో ఈవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. నిన్న 21వ తారీఖున చూసాం, కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా, ఉండేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 8 గంటల పనితనాన్ని 12 గంటలు చేశారు. ఈ దేశంలో ఉండేటువంటి పెద్ద కోటీశ్వరుల్ని వాళ్ళని పైకి తెప్పించడానికి, ఆదాని అంబానీ కంపెనీలకి పైకి తెప్పించడానికి ఇవాళ 8 గంటల పనితనం సాలదు, 12 గంటల పనితనాన్ని పెంచుకోవాలని చెప్పేసి కంపెనీలకి లాస్ వస్తాయనేటువంటి వాతావరణంతో ఈవేళ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అసలు ప్రతిపక్షం లేదు. తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, వైసీపీ అయినా, జనసేన అయినా అన్ని పార్టీలు ఒకటే, గుర్తులు వేరే ఉన్నాయి అంతే. వీళ్ళు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు బీజేపీని మోసారు, వాళ్ళు 5 సంవత్సరాలు వీళ్ళు అధికారం వచ్చిన తర్వాత వీళ్ళు కూడా బీజేపీని మోసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీలు, ఎస్టీలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అటవీ భూమిని మొత్తం కూడా ఈవేళ మొత్తం ప్రైవేటులకు దానాదత్తం చేయడానికి ఈవేళ కేంద్ర ప్రభుత్వం పూనుకుంటా ఉంది. మహారాష్ట్ర బార్డర్లో నక్సలైట్ల పేరుతో బోటుకు ఎన్కౌంటర్ చేసి ఇడ్మా అనేటువంటి వాళ్ళందరినీ కూడా చంపి ఈవేళ ఆయన చనిపోయి దాదాపుగా 20 రోజుల కాలం కూడా పూర్తి కాలేదు. అప్పుడే టిప్పర్లు, బండ్లు మొత్తం ఉండేటువంటి ఎస్టీలు ఉండేటువంటి అటవీ ప్రాంతాలకు వెళ్ళి ఖనిజాలను మొత్తం కూడా లోవడానికి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. వీటన్నిటి సమస్య పరిష్కారం కావాలంటే ఈవేళ కమ్యూనిస్టు పార్టీ సభ్యులు రాజకీయ చైతన్యం కలిగి ఉండాలి. రాజకీయ చైతన్యంతో పోరాటాలకు సన్నద్ధం కావాలనే ఉద్దేశంతోనే
ఈవేళ 100 సంవత్సరాలు సద్వినియోగించి ఉత్సవాలు జరుపుకునే సందర్భంలో ఈవేళ పార్టీ సభ్యులకు రాజకీయ చైతన్యం కలిగిస్తూ ఉన్నాం. ఈ రాజకీయ చైతన్యం కల్పించేదాని వలన రాబోయేటువంటి రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలకు రూపకల్పన చేయడానికి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు కంకణబద్దులై ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా జిల్లాలో ఉండేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులందరూ కూడా ఇలాంటి క్లాసులు నిర్వహించుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తిరుపతి జిల్లా సమితి పిలుపునిస్తూ ఉంది.